న్యాయపోరాటం చేస్తా, మళ్ళీ చెప్తున్నా నేను ఏ తప్పు చేయలేదు అంటున్నప్పుడు విచారణకి వెళ్తానికి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్ నువ్వు అక్కడ? ఫార్ములా ఈఎస్ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసుకు ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. నిజానిజాలు తెలియాలంటే దర్యాప్తు కొనసాగించాలని పేర్కొంది. ఫార్ములా ఈఎస్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన జస్టిస్ కె లక్ష్మణ్ మంగళవారం 35 పేజీల తీర్పు వెలువరించారు. ఎఫ్ఐఆర్ను ఈ దశలో కొట్టివేయలేమని తేల్చారు. దాంతోపాటు మిగతా వార్తలు కూడా చూడండి. ఏసీబీ దూకుడు, గ్రీన్కో అనుబంధ సంస్థల సోదాలు. 9న ఏసీబీ, 16న ఈడీ విచారణకు కేటీఆర్. 9 అంటే వాళ్ళ డేట్ ఎంత మనకి 8 అంటే రేపు మరోసారి ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. 16వ తారీఖు ఈడీ కూడా రమ్మంటుంది మనోడిని. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కేటీఆర్ ఆల్రెడీ కేవేట్ వేసిన ప్రభుత్వం. ఈ విషయంలో మాత్రం చాలా ముందస్తుగా ఆలోచించింది ప్రభుత్వం. దీంతో పాటుగా ఇక్కడ చూడండి మనోడు నిన్న ఏం మాట్లాడతాడంటే, నాపై పెట్టిన ఫార్ములా ఈ కేసు కక్ష సాధింపుతో బనాయించింది, ఇది రాజకీయ ప్రేరేపితమైంది. మళ్ళీ చెప్తున్నా, నేనే తప్పు చేయలేదు, రూపాయి కూడా అవినీతి చేయలేదు. తెలంగాణ కీర్తిని ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లే లక్ష్యంతో మేము పనిచేశాం. తెలంగాణ కీర్తిని ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేశాడంట ఈయన. మీరు రాకముందు ఎలా ఉండేది తెలంగాణ, మీరు వచ్చాక ఎలా ఉండింది తెలంగాణ? బంగారు తెలంగాణను అప్పులు కుప్ప చేసేగారుగా మీరు. ఆకాశం అంత తీసుకెళ్తా అంటున్నారు మీరు. విద్యుత్ వాహనాల తయారీ కేంద్రంగా న్యాయ వ్యవస్థపై నాకు సంపూర్ణ విశ్వాసం, గౌరవం ఉన్నాయి. మేము సుప్రీంకోర్టులో కేసు వేశాం, అక్కడ కూడా న్యాయపోరాటం చేస్తాం. అక్రమ కేసులపై అక్కడ తేల్చుకుంటాం. ధర్మం, న్యాయం గెలుస్తాయి. నిజం నిలకడ మీద తెలుస్తుందని ఆయన కేటీఆర్ అన్నాడు. దీంతో నిన్న వీళ్ళందరూ పాల్గొన్నారు. అక్కడ బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, నిన్న మొత్తం ఎమ్మెల్యేలు మొత్తం వచ్చారు వీళ్ళ ఇంటికి, దాసోజు శ్రవణ్తో పాటు. దాపరికం లేదు, దాయాల్సిందేం లేదు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా న్యాయపరంగా ఎదుర్కోవడానికి నాకున్న ప్రతి హక్కును వినియోగించుకుంటా. అందుకే ఏసీబీ కార్యాలయానికి న్యాయవాదితో వెళ్ళా. కానీ సీఎం ఆయన వ్యవస్థ నన్ను ఎదుర్కోవడానికి భయపడింది. న్యాయవాది సమక్షంలో విచారణ జరిగేలా అనుమతించాలని కోరుతూ బుధవారం హైకోర్టుకు వెళ్తా. ఈ కేసు అక్రమమని హైకోర్టులో పిటిషన్ వేశా. కారణాలు ఏమైనా దాన్ని కోర్టు కొట్టేసింది. నేను నేరం చేసినట్టు హైకోర్టు ఎక్కడా చెప్పలేదు. నాకు శిక్ష వేయమని చెప్పలేదు. కనీసం స్కామ్ జరిగినట్టు కూడా ఎక్కడా అనలేదు. దీనికి నాకేదో ఉరిశిక్ష పడ్డట్టు కాంగ్రెస్ నాయకులు ఆనందపడిపోతున్నారు. కోర్టు స్కామ్ జరగలేదు అని చెప్పలేదు అని నువ్వు అంటున్నావు. కానీ కోర్టు స్కామ్ జరిగింది, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, దర్యాప్తు చేయండి అని చెప్పింది కేటీఆర్. నువ్వేమంటావు? అసలు స్కామే జరగలేదని చెప్తుంది అంటున్నావు కదా కోర్టు. కానీ చెప్పింది కోర్టు. తర్వాత అప్పుడేమైంది? ఇప్పుడే మొదలైంది. మాపై రానున్న రోజుల్లో ఇంకా చాలా అక్రమ కేసులు పెడతారు. ఇటు ఒకసారి జూమ్ చేయండి కొంచెం. మాపై రానున్న రోజుల్లో ఇంకా చాలా అక్రమ కేసులు పెడతారు. అన్నిటినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కొందరు మంత్రులు తామే న్యాయమూర్తులు అంటే మాట్లాడుతున్నారు. వాళ్లే శిక్షలు వేస్తున్నారు. విచారణ మీడియాలో, సచివాలయంలో, మంత్రుల పేషల్లో జరగదు, న్యాయస్థానంలో జరుగుతుందని వారు గుర్తించాలి. వారిపై కేసులు నమోదై వారు కోర్టుకు వెళ్ళారో నేను వెళ్తా. ఏసీబీ 9 విచారణకు పిలిచింది, వెళ్తాను. 16న ఈడీ కూడా పిలిచింది, వెళ్తాను. ఏమడిగినా సమాధానం చెప్తా. నాకు దాపరికం లేదు, దాయాల్సింది కూడా ఏమీ లేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. రోషం ఉన్న తెలంగాణ బిడ్డగా ఏ విచారణైనా ఎదుర్కొంటా. అసెంబ్లీ ఫార్ములా ఈరేస్పై చర్చ పెడదామని కోరితే ప్రభుత్వం పారిపోయింది. అసెంబ్లీలో ఎందుకే చర్చ పెడతారు? నువ్వు చేసిన వాటికి, నువ్వు చేసిన తప్పులకు అసెంబ్లీలో ఎందుకు చర్చ పెడతారు? అదే నా ప్రజలకు పనికొచ్చేదా నువ్వు చేసిన స్కామ్? మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో లైవ్ కెమెరాల ముందు దీనిపై చర్చకు నేను సిద్ధం. ప్రభుత్వానికి ఫార్ములా ఈ పైనే ఆసక్తి, మాకు ఫార్ములా రేస్పై ఆసక్తి, ఫార్మర్పై ఆసక్తి అంట. దృష్టి మళ్లింపు రాజకీయాలు చేయడం కాంగ్రెస్ నైజం. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ రక్షణ కవచంగా పనిచేస్తుంది. రక్షణ కవచంగా పనిచేస్తుంటే నువ్వు ఢిల్లీ వెళ్ళి ఎవరెవరు బీజేపీ నాయకుల్ని కలిసి వచ్చావో, ఎవరెవరి దగ్గరికి వెళ్ళొచ్చావో మర్చిపోయావో కేటీఆర్ నువ్వు అక్కడ ఢిల్లీలో? గుర్తుండే ఉంటుంది కదా నీకు. దీని తర్వాత నువ్వు అంటావు అసలు ఏం జరగలేదు అంటావు. అసెంబ్లీ సాక్షిగా విచారణ జరుపుదాము, తర్వాత జూబ్లీస్లో మన రేవంత్ రావు ఇంట్లో విచారణ జరుపుదాం అంటున్నావు. ఇంత ఎందుకు? చక్కగా కోర్టు విచారిస్తా అంటుంది కదా, కోర్టుకి వెళ్ళొచ్చు కదా నువ్వు.
ఇప్పుడు మళ్ళీ లాయర్లను తీసుకొని కోర్టుకు వస్తానని చెప్పి పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్పై ఇంకా తీర్పు రాలేదు కాబట్టి రేపు కూడా వెళ్తాడో లేదో తెలియదు. 16న మళ్ళీ ఈడీ విచారణకి వెళ్ళాలి. నువ్వు విచారణకి కోర్టులు పిలిస్తే విచారణకి వెళ్ళట్లేదు, కానీ అసెంబ్లీలో చర్చ పెడదాం, లేకపోతే జూబ్లీస్లో చర్చ పెడదాం, పంజాగుట్లో కూర్చొని చర్చ పెడదాం, ఇవన్నీ ఎందుకు? చక్కగా కోర్టులు పిలుస్తున్నాయి, కోర్టుకి వెళ్ళి చర్చ పెట్టి నువ్వు రోడ్ల మీద అక్కడక్కడ ఎందుకు చర్చ పెట్టాల్సిన అవసరం? నీకు నిజంగా దమ్ముంటే, నువ్వు చెప్పినట్టు లొట్ట పీస్ కేసు అయి ఉంటే, మీ బావ చెప్పినట్టు ఇది తుపేలు కేసు అయి ఉంటే మరి కోర్టుకి విచారణకి వెళ్ళాయా? నువ్వు ఎందుకు బయట ఇన్ని పిటిషన్లు వేసుకుంటా ఇంత హడావిడి చేస్తున్నావు? ఇంత భయపడుతున్నావు ఎందుకు కేటీఆర్ నువ్వు? ఇక్కడ ఇంకోటి ఏమంటాడు చూడండి, నేను ట్వీట్ చేశాడు సారు. ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి తన గొంతు నొక్కాలని ప్రయత్నిస్తుందని, అయితే కుట్రలతో తన నోరు మూయించలేరని బీఆర్ఎస్ కేటీఆర్ అన్నాడు. నా మాటలు రాసి పెట్టుకోండి, ఈ ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటా. ఈ అబద్ధాలు నన్ను దెబ్బతీయలేవు, మీ మాటలు నన్ను తగ్గించలేవు, మీ చర్యలు నా దృష్టి మరల్చలేవు, కుట్రలతో నా నోరు మూయించలేరు. నేటి అడ్డంకులే రేపటి విజయానికి దారితీస్తాయి. సత్యకాలంతో పాటు ప్రకాశిస్తుంది, సత్యం కాలంతో పాటు ప్రకాశిస్తుంది. న్యాయ వ్యవస్థపై నాకు గౌరవం ఉంది, న్యాయమే గెలుస్తుందని అచంచలమైన నమ్మకం నాకుంది. సత్యం కోసం నా పోరాటం కొనసాగుతుంది అని కేటీఆర్ అన్నాడు. ఈయన ఏదో స్వతంత్ర సమరయోధుల్లాగా, స్వతంత్రం కోసం పోరాడినోళ్ళలాగా, భారతదేశం కోసం పోరాడినోళ్ళలాగా సత్యం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది అని కబుర్లు చెప్తున్నాడు. చక్కగా నువ్వు కొంత డబ్బులు తీసుకొని నీ పార్టీకి వాళ్ళు ఫండ్ ఇచ్చినట్టు ఎలక్ట్రల్ బాండ్ల విషయం రూపంలో నువ్వు వాటిని పక్క దేశాలకు పంపడం, మొత్తం ప్రాథమిక ఆధారాలు పూర్తిగా ఉన్నాయి. ఇక్కడే సత్యం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుందని పెద్ద ఈ స్వతంత్ర సమరయోధుల డైలాగులు.